గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 177 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 52,455 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్ లోయెస్ట్ లో వచ్చేసి 52,154, హైయెస్ట్ అయ్యి వచ్చేసి 52,662. ఈరోజు అయితే 500 పాయింట్స్ వరకు మార్కెట్ అయితే ఒక మూమెంటం జరిగింది. సో ఈరోజు మన ట్రేడ్ సెటప్ యాక్చువల్లీ మన ట్రేడ్ సెటప్ ఎలా పెట్టుకున్నాం ఫ్రెండ్స్, ఫస్ట్ 30 మినిట్స్ క్యాన్లో ఒక బుల్లిష్ క్యాన్డిల్స్ వస్తే మనం పైకి వెళ్తుందని మార్కెట్, లేదంటే ఫస్ట్ 15 మినిట్స్ క్యాన్లు ఒక బేరిష్ క్యాండిల్ వస్తే మన మార్కెట్ ఫాలో అవుద్దని చెప్పాను. బట్ మన ట్రేడ్ సెటప్‌గా ఈరోజు ఎటువంటి ఇంపాక్ట్ అనేది కలగలేదనమాట. ఎందుకంటే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఒక బుల్లిష్ క్యాండిల్‌గా నిలిచింది. దాని తర్వాత బేరిష్ క్యాండిల్ వచ్చిందనమాట. ఈ నెక్స్ట్ క్యాండిల్ కూడా ఒక బుల్లిష్ క్యాండిల్ ఉంటే మనం కాల్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకునేవాడిని. బట్ అలా జరగలేదు. దాని తర్వాత ఏమైంది, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చిన తర్వాత సెకండ్ 15 మినిట్స్ క్యాండిల్ ఒక బేరిష్ క్యాండిల్ వచ్చిందనమాట. సో మార్కెట్‌లో క్లియర్ ఇండికేషన్ అనేది లేదనమాట. ఎందుకంటే మనం బయర్స్, సెల్లర్స్ ఉన్న దగ్గర మనం ట్రేడ్ అనేది చెయ్యం. అందువల్ల మనం ఎటువంటి ఎంట్రీ అనేది తీసుకోలేదు. దాని తర్వాత మార్కెట్ అనేది చూస్తే ఇక్కడ 15 మినిట్స్ స్కాన్‌లు ఫాలో అయింది. సో, ఈ 15 మినిట్స్ స్కాన్‌లు కూడా ఇక్కడ ఫాలో అయ్యుంటే, మనకు క్లియర్ కన్ఫర్మేషన్ అనమాట మార్కెట్ ఫాలో అవుద్దని. అప్పుడు మనం పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకునేవాడిని. బట్ ఇక్కడ ఏంది, మళ్ళీ రివర్సల్ అయిందనమాట. ఎప్పుడైతే మార్కెట్ రివర్సల్ అయిందో మళ్ళీ వెయిట్ చేశాను మార్కెట్ మొమెంటం కోసం. మార్కెట్ మొమెంటం నాకెక్కడ అనిపించలేదు. ఇక్కడ సడెన్‌గా రైజ్ అయింది మార్కెట్. రైజ్ అయిన తర్వాత ఆబ్వియస్‌లీ మార్కెట్ ఫాలో అవుద్దని తెలుసు. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ రైజ్ అయిన తర్వాత ఇక్కడ మార్కెట్ అనేది ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉంది కాబట్టి ఇక్కడ మార్కెట్ ఫాలో అవుద్దని తెలిసి ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవాలి. కానీ వెయిట్ చేశాననమాట. ఫాల్ సింబల్ వచ్చిన తర్వాత అప్పుడు తీసుకుందామని. సో, ఎప్పుడైతే మార్కెట్‌లో ఇక్కడ క్లియర్ ఇండికేషన్ ఏంటంటే ఇక్కడ మార్కెట్ ఫాలో అవుద్దని ఇండికేషన్ ఇచ్చింది. సో, ఎప్పుడైతే మార్కెట్ క్లియర్ ఇండికేషన్ ఇచ్చిందో ఇక్కడ నేను పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా అయితే ప్రాఫిట్ క్యాప్చర్ చేసుకున్నాను. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ ఫాలో అయిన తర్వాత ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ దగ్గర మార్కెట్ అనేది రికవరీ అయిపోయి మార్కెట్ అయితే ఈరోజైతే పాజిటివ్ సైడ్‌గానే నిలిచింది. యాక్చువల్లీ ఈరోజు నేను మార్కెట్ ఫాలో అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేశాను. మార్కెట్ ఒక ఆహ్, రెడ్ జోన్‌కైతే వెళ్తదని ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ మార్కెట్ అయితే ఈరోజు గ్రీన్ జోన్‌కైతే వెళ్ళింది. సో, ఈరోజు మార్కెట్ మనకు వన్ డే క్యాండిల్ గనక అబ్జర్వ్ చేస్తే మార్కెట్ అనేది రేపు ఎలా ఉండబోతుందంటే, యాక్చువల్లీ మార్కెట్ ఈ లెవెల్ వరకు వచ్చుంటే మాత్రం మార్కెట్ అనేది కంప్లీట్‌గా పైకి వెళ్ళే రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంది. బట్ ఈ లెవెల్‌కి రాలేదు కాబట్టి మనకు మార్కెట్ ఫాలో అవుతుందనే ఎక్స్‌పెక్ట్ చేయాలి. కానీ ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉండడం వల్ల సో, మార్కెట్ ఎటువైపు వెళ్తుందనేది మనం క్లియర్‌గా అయితే చెప్పలేం ఈరోజు మార్కెట్ అయితే. సో, రేపు మార్కెట్ అయితే మనం కన్ఫర్మేషన్‌గా ఇంకా ఇలా ఉంటుందని చెప్పలేం. రేపు ఏంటంటే ఒక 30 మినిట్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత మనం మార్కెట్‌లో ఎంట్రీ అనేది తీసుకోవాలన్నమాట. సో, నెక్స్ట్ రేపు మార్కెట్ గనక ఒక బుల్లిష్ క్యాండిల్ గాని నిలిచిందంటే మాత్రం మార్కెట్ అయితే రికవరీ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. లేదు ఒక బేరిష్ క్యాండిల్ వస్తే మాత్రం మార్కెట్ ఈ లెవెల్‌లోనే కొంచెం కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. ఎందుకంటే ఆ మరుసటి రోజు వీక్లీ ఎక్స్‌పైరీ కాబట్టి. సో, ఆ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇంకా మార్కెట్‌లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇస్తాను చూడండి. సో, మార్కెట్‌లో రెసిస్టెన్స్ లెవెల్‌కొస్తే 53,350, 53,110, 52,660 ఇవి రెసిస్టెన్స్ లెవెల్. సపోర్ట్ అండ్ లోకొస్తే 52,167, 51,747, 51,138. నేను ఏదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇచ్చానో వీడియో ఎండ్‌లో కూడా పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్. తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.